ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 మే 3 ఆదివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఆదివారం కావడంతో సూర్యగ్రహ ప్రభావం కుంభరాశి వారి వ్యక్తిత్వం, గౌరవం మరియు సామాజిక గుర్తింపుపై ప్రభావం చూపిస్తుంది. అదే సమయంలో శని గ్రహాధిపత్యం ఉన్న మీ రాశికి బాధ్యతలు, క్రమశిక్షణ కూడా ముఖ్యంగా మారతాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసంతో పాటు ఓపిక అవసరం. ఉద్యోగ రంగంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పనిని గుర్తించేవారు ఉన్నప్పటికీ కొంత ఆలస్యం లేదా అడ్డంకులు రావచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు గౌరవంతో పాటు స్పష్టత అవసరం. మీ పనిలో క్రమశిక్షణ చూపిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. కొత్త పనుల్ని ప్రారంభించడానికి కొంత జాగ్రత్త అవసరం. అయితే పాత ప్రాజెక్టులు లేదా కస్టమర్ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఈరోజు స్థిరత్వం ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా వ్యక్తిగత ఖర్చులు పెరగవచ్చు కాబట్టి ఖర్చుల్ని నియంత్రణలో ఉంచడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు శరీరంలో అలసట, కంటి సమస్యలు లేదా తలనొప్పి రావచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. ఉదయం తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత మిశ్రమ వాతావరణం ఉంటుంది. చిన్న విషయాలపై అపార్థాలు రావచ్చు కాబట్టి ఓపికగా మాట్లాడడం అవసరం. కుటుంబ సభ్యులతో సమయం గడిపితే సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు కాబట్టి మీ భావాల్ని స్పష్టంగా చెప్పడం మంచిది. ఓపికతో వ్యవహరిస్తే బంధం స్థిరంగా ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని ఉదయం సమయంలో చేయడం శుభప్రదం. ఇక ఈరోజు కుంభరాశి వారు రాశి చక్రం ప్రకారం సూర్య మరియు శనిగ్రహ అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం ఉత్తమం. ఉదయం సూర్యనారాయణునికి ఆర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం జపించడం శుభప్రదం. అలాగే శనిదేవుని ఆరాధించడం, నల్ల నువ్వులు దానం చేయడం, పేదలకి ఆహారం పెట్టడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.